మీ తోటికోళ్ళు అయితే కూడా, మీ ఫ్రెండ్స్ అయితే కూడా మీరు పేర్లు పెట్టి పిలుచుకోండి. మరి మంచిగా బ్రదర్ బ్రదర్ అనేటువంటి ఆ కాన్వర్జేషనే ఇప్పుడు ఉండాలి. మరి నాకంటే చిన్నోడు దాసు ఇప్పుడు కూడా వీళ్ళు మరి ప్రేమకుమార్ ఉంటాడు. ప్రేమకుమార్ని కూడా ఇప్పుడు అరే అని పిల్లలు నేను ఇద్దరు పిలుచుకోను, ఏమయ్యా అని అడుగుతాడు. కానీ ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్, నాకు జూనియర్ ప్రేమకుమార్, మరి అయినా కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచి మాకు నేర్పిస్తూ వచ్చారు. ఎందుకనంటే మనం లోకానికి ప్రత్యేకం, మన మంచి మాదిరి గౌరవప్రదమైన జీవితం, మన వే ఆఫ్ టాకింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని కూర్చునే పద్ధతి, నుంచునే పద్ధతి, మాట్లాడే పద్ధతి మొదలుకొని ప్రతిదీ అది ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా కూడా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకోకండి, బూతు మాటలు మాట్లాడుకోకండి. అది దేవుడి ఆత్మను దుఃఖపెడుతుంది. దేవుని ఆత్మ దుఃఖపెడతాడు మనం మాట్లాడే మాటలు బట్టి. బూతు మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు నీకు అంత చొరవు? ఎందుకు ఆ యొక్క విధానం? ఎందుకు ఆ యొక్క అతి చనువు? పరస్పరము అవమానించుకున్నటకు భ్రష్టత్వమునకు అప్పచెప్పాడట. ఎవరిని? ప్రార్థన లేని, కృతజ్ఞత చెల్లించలేని వ్యక్తుల్ని. ఎక్కడ ఉంది ఈ మాట? రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి చదువుకుంటూ వెళ్ళండి ఒకసారి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొనిన సృష్టించబడిన వస్తువులను 23 నుంచి చదువుతలే. వారు అక్షయుడగు దేవుని మహిమను ఏరా చదవండి బాబుజీ ఒకసారి. చూడండి, ఈ పైనుంచి 21 నుంచి చదువుకుంటే వెళ్ళండి ఒకసారి చెప్తాను. 21 నుంచి చదువుకుంటే వెళ్ళినట్టు. దేవుని మీదకి అంటే ప్రార్థన లేదు, అలాగే ప్రార్థన లేదు, కృతజ్ఞత. అసలు ప్రార్థన అంటే ఆటోమేటిక్గా కృతజ్ఞత కూడా ఉంటుంది. తర్వాత స్పీడ్ చదువు. చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్పాను. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నేను అనుకున్న మాట మిస్ చేస్తారు మీరు. అపవిత్రతగా అప్పగించను అంటే చూడండి, పరస్పరము తన శరీరమును పరస్పరము అవమానించుకుంటకు. అపవిత్రత అనేది నీ నోరు అపవిత్రపరచబడుతుంది, నీ సంభాషణ పడుతుంది, నీ యొక్క సంబంధం అపవిత్రపరచబడుతుంది. అంటే నువ్వేదో అనుకుంటున్నా అంటే అంత అది సొంతం కనపరిచే రీతిగా, అంటే నీ సొత్తు అనే దాన్ని కనపరిచే విధంగా నువ్వు ఫ్రీగా దాన్ని చేస్తున్నావు. కానీ
అక్కడ జరిగేటువంటి పాపం ఏంటంటే అపవిత్రత అనేది ఒక విధంగా అవమానపరిచేటువంటి ఆ యొక్క విధానం అక్కడ ఇదవుతుంది. దాని వలన పరిశుద్ధాత్మ దేవుడు నీలో తన ఆత్మ దుఃఖపడుతుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు బట్టి ఆ వాతావరణము ఒక విధంగా కలుషితం చేయబడుతుంది. ఈ మాటల్ని మనం ఇక్కడ పరిశుద్ధపరుచుకుంటూ పవిత్రపరుచుకుంటూ మన సంభాషణ యావత్తు మనం పవిత్రపరుచుకుంటూ ముందుకి సాగగలిగితే నిజంగా నీకున్న వాతావరణం అంటే ఏదేదో చేయాలని మనం అనుకుంటాం, కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోం. కానీ చిన్న చిన్న రేణువులు ఆ యొక్క చీమలు పెడతా ఉంటాయి, అయ్యే పెద్ద పెద్ద పుట్టలు అవుతాయి. అట్లాగా మరి చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి నివాసం ఉన్నట్టుగా నువ్వు చిన్నగా వదిలేస్తున్న ఇవన్నీ పెద్ద అడ్డుపంటలుగా నీ జీవితంలోకి వచ్చి నీ ఆశీర్వాదాలన్నింటినీ కూడా అవి అడ్డుకుంటా ఉంటాయి. ఒక అడ్డు, ఇప్పుడు వాటర్ వెళ్ళటానికి ఒక అడ్డు ఉందంటే నీళ్ళు వెళ్తాయి ఎదరికే. ఒక గొట్టంలో వాటర్ పంపించాలనుకున్నాం, అదే ప్రాణాధారం. అందులో అడ్డు ఉంటే నీళ్ళు బయటపోతాయి, ఫ్లో అవుద్దా? చెప్పండి. నీటి గొట్టాలు ఉన్నాయి, అట్లా అడ్డుంటే నీరు ప్రవహించకపోతే మన అవసరతలో తీర్చబడవు, అవి ఒక అడ్డు కింద మిగిలిపోతాయి. అదొక ఆటంకంగా ఉంటుంది. ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే నీకు ఎక్కడ సాగదు, ఇది కూడా ఏం చేద్దామన్నా అది నీకు కాలుకు ముడి కింద అది పడి నేను ఎంతగానో ఇబ్బంది పెడతా ఉంటుంది. కాబట్టి మన సంభాషణ యావత్తు వాక్యం రాసింది. కొలస్సీ 4:6 తీయండి. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రచురమే వెళ్ళను అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనివ్వండి. చర్చిలో ఉన్నావా? ఉన్నావా? చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క సంభాషణ వేరు, వాళ్ళ యొక్క విధానం వేరు. కాకుల సంభాషణ వేరు, కోకిల యొక్క మరి ఆ గొంతు వేరు. కాబట్టి అట్లాగా చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క విధానం వేరుగా ఉంటుంది, లోకరీతిగా గడిపేటువంటి వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. దానికి తగినట్లుగా మన జీవితాలని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లోకస్తులు నడిచినట్టుగా బూతు మాటలతోటి సరస్వతులతోటి మనం ఉండకూడదు. ఎందుకు అని అంటే మీకు తగవు అని వాక్యం చెప్తుంది, వాక్యం రాస్తుంది. ఇవి మనకి తగవు. ఎందుకనంటే దేవుని వాక్యంలో స్పష్టంగా ఈ మాటలు నేను చెప్పడం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి ఒకసారి. పౌలు రాశాడు, మీరు గమనించండి. స్పెసిఫిక్గా ఈ యొక్క మాటలు ఎందుకు రాశాడు పౌలు? ఇట్టి క్రియలు చేసేవారు దేవుని ఉగ్రతకు పాత్రులుగా అయిపోతారంట. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు జారిపోతారు దేవుని ఉగ్రతల్లోకి. కాబట్టి ఈ చిన్న విషయాలే కదా, మన ఇంట్లో మన గదిలో మాట్లాడుకునే విషయాలు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అది పాపము, అది అపవిత్రత అని వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని మనం రిపీట్ చేయడానికి వీల్లేదు. దాన్ని ఖచ్చితంగా
అది నీకు వాక్యం ఇది అపవిత్రత అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. అందుకని నాకు మినహాయింపు ఉంది, నేను పెద్దదాన్ని కదా, లేదా నేను సీనియర్ కదా, లేకపోతే 4 బూతులు తిట్టకపోతే పని జరగదు, 4 కేకలు అయిపోతుంది, ఇలాంటి మాటలు మాడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చేయకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా అది మనకు తగదని వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని మనం ఏం పాపం చేసాడు మోసే, కాని మాట మాట్లాడాడు, కానాన్ని లేక వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. ఏం తప్పు చేశాడు, ఆయన పెద్ద తప్పు ఏం చేశాడు, ద్రోహులారా అన్నాడు. అంతే. ఏమన్నాడు? అంతే, ఓ మాట, సింపుల్. తను కానాన్ని వెళ్ళకుండా అయిపోయాడు. ఇంకా నయం, కానాన్ని వెళ్ళకుండా పరలోకం వెళ్ళకుండా అయింటే పరిస్థితి ఆలోచించండి. 40 సంవత్సరాలు ప్రయాసపడి అన్ని కష్టపడి మరి అప్పు పని పొందుకోకపోతే ఎంత, 7 సంవత్సరాలు సీనియారిటీ ఉంటే అద్దుకున్న వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వద్దు మేము అద్దె ఇవ్వను, ఈ పుట్టు కలిసి 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యాలంటే తిరిగి నువ్వు కానానే లేదంటే అసలు ధర్నా చేయాలి. మోసే మారు మాట్లాడడం కూడా లేదు ఆడ. ఎందుకంటే దేవుని కృప వలన ఆ పిలిపిచ్చాడు, దేవుడి కృప వలన రక్షణ ఇచ్చాడు. ధర్నాలు, హక్కుల కొరకు పోరాటాలు అక్కడే ఉండవు. ఏడ్చికి పెట్టినా మాట్లాడేవారు ఉండరు. అది కాబట్టి దేవుని సన్నిధిలో అది మనం గుర్తుపెట్టుకొని దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆయన మార్గాలు, ఆయన సన్నిధానంలో ఉపవాసం ఉండడానికి, ఆయన మహిమను ప్రతిఫలింప చేయడానికి దేవుడు నిన్ను ఇక్కడ ఈ యొక్క ఉన్నతమైన ఆత్మీయ స్థాయికి తీసుకొచ్చాడు. ఆయన మహిమ నీ ద్వారాగా ప్రతిఫలింప చేయాలి. అంటే మామూలు వ్యక్తుల కంటే నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆలోచించగలగాలి ఆధ్యాత్మికంగా. అంటే మామూలుగా ఉండే సంఘానికి వచ్చే సాధారణమైనటువంటి విశ్వాసాల కంటే నీ యొక్క స్థాయి కొంచెం హెచ్చు స్థాయిగా ఉండాలి. ఆలోచన విధానం హెచ్చు స్థాయిగా. అంటే ఇదివరకు దాని పేరు ఎడుతుంది, మామూలు చెప్పులు వాడేవి ఇప్పుడు కంపెనీ చెప్పులు వాడతానన్నట్టు కాదు. లేకపోతే ఇదివరకు సాధారణంగా ఉండే వ్యక్తి ఇప్పుడు నేను పెత్తనం చేస్తాను టైప్ కాదు, ఆ విధానం కాదు. ఇదివరకు మాటినే దానికి ఇప్పుడు కొమ్ములు ఎవరేసే టైప్ కాదు, అలా కాదు. మన ఆలోచన విధానంలో ఎలా మారాలి అంటే దేవుని సన్నిధి ఇదివరకు చేయలేనటువంటి కార్యాలు ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనము స్వతంత్రించుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పారు పాస్టర్ గారు? దేవునికి చోటు పెరుగుతుంది ఉపవాసం. నీలో ఆయనకి చోటు పెంచుకోవడం కోసం ఈ ఉపవాసం. నీ జీవితంలో ఆయన కార్యాలకి చోటు పెంచుకోవడానికి ఉపవాసం. అంటే మనం సాధారణంగా కొన్ని చేయలేము, మామూలుగా అవి చేయగలగాలి. ఇప్పుడు ఇక్కడ కానీ ఇదివరకు 2 గంటలు ప్రార్థన చేయలేకపోయిన దానివి ప్రార్థన ఇప్పుడు 5 గంటలు ప్రార్థన చేయగలగాలి. ఇదివరకు తెల్లవారుజామున 3 గంటలకు లెగలేకపోయేదానివి, ఇప్పుడు లేగాలి. ఇదివరకు గ్రూప్ ప్రార్థనకు రాలేకపోయేవాడివే, ఫాస్టింగ్ ఉన్నప్పుడు రాగలగాలి. హల్లెలూయా. ఇదివరకు ఒక 10 అధ్యాయాలు కూడా చదవలేని వ్యక్తివి ఇప్పుడు 20 చాప్టర్స్ రోజుకి పూర్తి చేసి చదువుకుని ఒక అరగంట సేపు దాని మీద ఒక అధ్యాయం తీసుకుని స్టడీ చేయగలగాలి. అలాగా ఒక చోటు పెరగడం అంటే ఇదివరకు బూతులు, అప్పుడు ఇదివరకు అబద్ధాలు, బూతులు అయితే ఏదో ఒక విషయం తగ్గిపోవడం ఉండేది. ఇప్పుడు మార్చుకోవాలి, అవన్నీ మారిపోవాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారాగా విశ్వాసంతో నువ్వు జీవించే జీవితం. దేవునికి చోటు పెరగడం అంటే దాని అర్థం అది. హల్లెలూయా. శక్తి పొందుకున్నావు, దేవుని శక్తి పొందుకున్నావు, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఎందుకంటే నీ సహకారం వల్ల అది వీలవుతుంది. ఇప్పుడు ఇదివరకు చేయలేకపోయే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు చేయగలుగుతావు. చేయగలుగుతావు అనమాట. దేవుడు నీ ద్వారా చేయిస్తాడు అలాంటి కార్యాలు. ఇదివరకు పరిచయం చేసేదానివి కాదు, పరిచయం చేయగలుగుతావు. ఇదివరకు మరి దేవుని యొక్క సన్నిధానంలో నీకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అన్ని విషయాలు కూడా జాయిగా ప్రయత్నం చేస్తే అర్థమవుతాయి. అలాంటి విధానం జరుగుతుంది ఫాస్టింగ్ ప్రేయర్స్లో. తర్వాత ఫాస్టింగ్ ఉన్నటువంటి సీనియర్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ.
మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ మాదిరి సరిగా లేకపోతే కొత్త వారికి మీరు అడ్డుపండ్ల కింద ఉంటారు. ఫాస్టింగ్ ఉన్నటువంటి మరి కొంతమంది సీనియర్స్ ఎప్పటి నుంచో ఈ మార్గాలు మాకు తెలుసు గాడిద గుడ్డ అనేటువంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరు అడ్డుపండలుగా ఉండొద్దు, మీరు బ్రేక్గా ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి, మరి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు మాదిరికరంగా ఉండాలి. మీరు ఉపవాసాలు ఉన్నారంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా మాదిరి కొంత డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మన పనితీరు, మనం చేసే ప్రతిదీ కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కానీ కీడుకారకంగా మనం ఉండకూడదు. నువ్వు మేలు చేయకపోతే కనీసం కీడుకరంగా ఉండడానికైనా ప్రయత్నించే. ఎందుకంటే నీ ద్వారా మరి కొంతమంది తప్పుదో పెట్టేలా నీ ప్రవర్తన ఉండడానికి వీలేదు. ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి కుటుంబాల్లోనే ఒక్కొక్కరు అడుగుతూ ఉంటాడు, వాళ్ళకి భయభక్తులు చెప్తున్నాం అనుకోండి, ఇంకా ఆడు చేస్తున్నాడు మాకంటే సీనియర్, ఆడు చేస్తున్నాడు కదా అంటారు. అయితే నేను ఇటు కూడా ఒకటి చెప్తాను అలాంటి వాళ్ళకి, ఈ దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా, అదేంటంటే ఎవరిని క్రియలు చొప్పున వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని క్రియలను బట్టి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే గ్రహింపులో కూడా నైపుణ్యాలు చూడు, ఒక్కొక్క అందరికీ ఒకటే టైపు నైపుణ్యం ఎలాగైతే ఉండదో ఆత్మీయ మార్గాల్లో గ్రహింపు విషయం వచ్చేటప్పుడు కూడా అందరికీ అన్ని విషయాలు గ్రహింపు ఉండవు. గుర్తుపెట్టుకోండి, మీరు కొత్తగా ఉపవాసాలు ఉండే వాళ్ళకి చెప్తున్నాను, ముందున్నటువంటి వాళ్ళని కానీ లేకపోతే పూర్వం చేసిన వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని కానీ దయచేసి చూడకండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. నేను చెప్తున్న విషయాలు మీకు మాదిరి, అంతేగాని ఎవరిని కూడా మాదిరిగా తీసుకోకుండా ఉండడం మంచిది. అయినప్పటికీ కూడా సీనియర్స్కి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఎంత లేదన్నా వాళ్ళ గాలి కొంచెం పడుతుంది కదా, అందుకోసం వాళ్ళతో చెప్పలేకుండా నేను ఉండలేకపోతున్నాను. కానీ ఎవరి భక్తి జీవితం వారిదే, ఎవరి విశ్వాస జీవితం వారిదే. కానీ ఎంతైనా కొంచెం వెనకబడుతున్న వాళ్ళకి కూడా ప్రోత్సాహం కలిగించాలని, వాళ్ళు కూడా బయటకు లాగాలని ఈ మాటలు చెప్తున్నాను. ఇది మీ ఆధారం చేసుకుని నాకున్న మా కూడా ఒకడు ఉండేవాడు, మా వదిన అంటది, బెంచ్లో ఉన్న వాళ్ళందరికంటే నేనే ఎక్కువ, వీడికి వచ్చింది చాలా తక్కువే కాదు, వీడికంటే ఎదవలు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఆ ఎదవలను చూపించి అంటాడంట, నేను ఒక సబ్జెక్టు పోయాను కానీ 3 సబ్జెక్టులు పోయిన ఎదవలు చాలా మంది ఉన్నారు బాబు అని చెప్పి అది చెప్తాడట. అలాగా చాలా చాలా అంటే స్టూడెంట్స్ కదా, అలాంటి వేషాలు వేస్తూ ఉంటారు. అంటే మనకంటే దారుణమైన వ్యక్తులని వారి మాదిరి తీసుకోవాలా, మనకంటే బాగున్న వాళ్ళని మాదిరి తీసుకోవాలా, బాగున్న వాళ్ళని మాదిరి తీసుకోవాలి. కానీ ఏం చేస్తారు, చాలాసార్లు ఏం చేస్తాడు, కొంచెం తప్పించుకోవాలి. ఇంకా మనం ప్రశ్న చేస్తుంటే నాకంటే ఎవరో చాలా మంది చెప్తూ ఉంటారు. చెప్పచ్చు, కానీ నిన్ను ఎందుకు సరి చేయడం అని అంటే, మరి ఎవరిని యొక్క భక్తి మనం నేర్పించడం అనేది ఉంటుంది. నాకంటే దుర్మార్గులు, నాకంటే చెడ్డవారు చాలా మంది ఉన్నారు అని నువ్వు చెప్పి తప్పించుకునే దానికంటే, ఎందుకనంటే ఎవరి మాదిరి వారిది. ఎందుకనంటే ఈ చేతిలో 5,000 ఒకేలా లేవు కాబట్టి గ్రహింపు విషయంలో కూడా మరి కొంతమంది గ్రహింపు దేవుడు త్వరగా ఇస్తాడు, కొంతమంది దేవుడు చాలా కాల్చబడిన జీవితం వాళ్ళకి వచ్చాక వాళ్ళకి ఆ గ్రహింపు వస్తుంది. మరి కాబట్టి ఇది చాలా బాధాకరమైన సందర్భం. ఎందుకంటే వారు కాల్చబడిన తర్వాతే వాళ్ళు వంచబడతారు. కాల్స్తేనే ఆ యొక్క ఇనుముని లేదా ఇనుము స్థాయిని ఎంతలో కాల్చాలో అంతలో కాల్చినప్పుడే అది చక్కగా వంగుతుంది, పనికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కొక్క గేజ్ ఇనుముకి ఒక్కొక్క రీడింగ్ తాలూకా మంట ఉంటుంది అనమాట. లాంగ్ ఇనుముకి చిన్న మంట సరిపోదు. ఏంటి,
లావు రాడ్కి చిన్న మాట సరిపోదు, దాన్ని తీసుకెళ్ళి ఏ రేంజ్లో కాల్చాలో ఆ రేంజ్లో కాల్చి సరిగ్గా ఉంటుంది. కాబట్టి అలా దేవుడు కాలుస్తాడు. టైం పడుతుంది, కొంచెం మనకి డిస్టర్బెన్స్గా అనిపించినప్పటికీ కూడా, మనకి అది ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా, మనము వాక్యం కూడా రాసింది కదా, గోధుమలని గురుగులని కలిపి ఎదగనిమ్మన్నాడు. ఒక టైం వచ్చేటప్పటికి ఆ గోధుమల్ని కోతకాలం వచ్చినప్పుడు తోటమల్లి గోధుమల్ని గురుగుల్ని వేరు చేస్తాడు. కాబట్టి ఆ టైం వచ్చేదాకా రెండు ఒకేలాగే ఉంటాయి. మనము వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. మన గురి విశ్వాసమును కర్తవ్యుడు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుమని బంధువుల ఓపికతో పరుగెత్తాలని వాక్యం చెప్తుంది. అంతేగాని మనకంటే దారుణంగా ఉన్న వ్యక్తిని చూడడం కానీ, లేకపోతే ఏదో సాకు వెతుక్కోవడం కానీ చేసుకుంటే నష్టం మనకే. ఆ నష్టం, ఆ కష్టం, ఆ ఇబ్బంది మన ఆ ఆశీర్వాదాలు అనేటువంటివి మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చాలా చక్కగా ప్రత్యేకంగా ఈ మాటలు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. అదేంటంటే, నీ ఆత్మీయ జీవితం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది మరి నీకు సంబంధించింది అని గుర్తుపెట్టుకో. అయితే ఆత్మీయంగా నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక సీనియారిటీలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకో, అడ్డుబండగా మనము ఉండడానికి వీల్లేదు. అడ్డుబండగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు మరి కొంతమంది చూడండి, సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు సైతం కొంతమంది ఆత్మీయంగా అడుగులు ముందుకు వేస్తారు అనుకోండి, వెనక్కి లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓ రోజు ఓ దేవుని సేవకుడు ప్రతిష్ఠించుకుని వివాహం లేకుండా ఆయన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటా ఉన్నాడంట. ఆయనకంటే సీనియారిటీ కలిగిన, వయసు కలిగిన సేవకుడు చెప్పాడట, బాబు మరి శోధనలు వస్తాయి, వివాహం చేసుకుంటే నీకు ఏ శోధన ఉండదు అన్నాడట. ఆ మాట చాలాసార్లు అన్నాడు. కానీ ఈ పాస్టర్గా ఈ యవనస్తుడికి చాలా బాధ కలిగిందట, చాలా ఇబ్బంది పడ్డాడట. ఇబ్బంది పడి మరి వివాహం లేకుండా ప్రతిష్ఠించుకున్న ఈ యవనస్తుడు అన్నాడట, అంటే ఇంకా ఆ పాస్టర్ గారు నోరుస్తాడట. ఎందుకు? వివాహం అయ్యాక కూడా పాపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వివాహం వరకు ప్రతిష్ఠించుకుంటే శోభన ఎత్తుంది అని సీనియర్ సేవకుడు నువ్వు చెప్పడం ఏంటి అని గద్దించాడట. దేవుని సన్నిధిలో నీకు అలాంటి జ్ఞానం ఉండాలి, అలాంటి ఆలోచన తలంపు ఉండాలి ప్రతిష్ఠించుకునే వ్యక్తుల జీవితాల్లో చెప్తున్నాను. కాబట్టి ఒక అడ్డుబండలాగా ఉండే పరిస్థితులు ఎక్కడికక్కడ ఉంటారు. అయితే సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అయితే నువ్వు ఇచ్చేటువంటి సమర్పణ, నువ్వు పెట్టుకునేటువంటి ప్రతిష్ఠ బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసుకునేటువంటి నిబంధన, దేవునితో నువ్వు చేసుకునే నిబంధన కదా, నువ్వు తీసుకునే తీర్మానం. ఏం చెప్పారు పాస్టర్ గారు హైదరాబాద్ చర్చి విషయంలో? తీర్మానం చేసుకోవాలి, తీర్మానం తీసుకోవాలి, నిలబడాలని చెప్పాడు. హల్లెలూయా. రాజమండ్రి చర్చి మరి శోధనకరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు మరి ఒకటే అదే మాట నన్ను నిలబెట్టిన, తీర్మానం తీసుకున్నాను నా జీవితంలో నిలబడడానికి. హెబ్రీ 10:38 ద్వారా నాతో మాట్లాడాడు. మరి నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసం వలన జీవిస్తాడు, అతడు వెనక తీసిన యెడల నా ఆత్మకు సంతోషం ఉండదు.
ప్రయత్నం చేస్తానని చెప్పాను. శక్తి లేకపోయినప్పటికీ కూడా శక్తి కూడా కట్టుకుని ఆ విధంగా మరి చెప్పడం. అందుకని సహకారం లేకుండా, నాయకత్వం లేకుండా నిలబడడానికి సాధ్యమే సందర్భం కాదు. అది ఎంత మాత్రం ఫలించబడినది ఉండదు. కానీ నా యొక్క కాపరికి నేను దూరంగా ఉన్న ప్రధాన కాపరిని క్రీస్తు నాకు తోడు నడిపించాడు. నా కొరకు విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళు నాకు దూరంగా ఉన్న విజ్ఞాపనకర్త అయిన క్రీస్తు యేసు ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉంటుండగా నేను పరిచయం ఎంతో చూపించడం. ఆయన మనకు మధ్యవర్తి లేని సందర్భంలో ఆయన మనకు మధ్యవర్తిగా ఉంటూ ఈ పరిచయం జరిపిస్తా వచ్చాడు. కాబట్టి దేవుని సంధిలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే నా తీర్మానం అది. నా యొక్క తీర్మానాన్ని బట్టి నన్ను నిలబెట్టాడు. ఏంటంటే ఒకటి, ఆయన రాకడ వచ్చేలోగా లేదా కళ్ళు మూసేలోగా మనకు కలిగిన కొద్దిపాటి దాన్ని మరి జాగ్రత్తగా పట్టుకుని, మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆధారం లేనప్పుడు, పక్కనెవరో నాకు సరైనటువంటి ఆధారం లేని సమయంలో మరి దేవుని వాక్యం చేత పట్టుకుని కేవలము దేవుడు ఇచ్చిన పిలుపు మేరకి ఆయన పరిచర్యని మరి ముందుకి ఆయా విధాలుగా నడిపిస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు 14 సంవత్సరాలకు నడిపించి చెప్పకూడదు. ఎందుకంటే నేను మాట జ్ఞాపం చేస్తాను, నీ తీర్మానం అని చెప్తున్నాను. తప్పనిసరిగా నీ యొక్క దృఢమైన తీర్మానాన్ని బట్టి ఇక నేను రోజుగా చేసినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నీకు కష్టం కూడా వదిలేస్తాను కాదు. ఒక తీర్మానం తీసుకో, నిలబడు. దేవుని సందులో ఉపవాసం ఉన్నావు, నీకు బలం ఏర్పరచబడింది. మరి సీనియర్ అయినా జూనియర్ అయినా నీకు బలం ఏర్పడింది. కాబట్టి ఆ బలం ఏర్పడిన విధానంలో దేవునికి చోటు ఉంది. నీలో నువ్వు ఎదిగితే ఖచ్చితంగా ఆయా దేవుడికి ఎలాంటి శక్తిని ఇచ్చాడో, ఎలాంటి బలాన్ని ఇచ్చాడో దేవుడికి బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి నిలబడి ప్రార్థనలను మోకరించి వెతికితే దేవుని సన్నిధి దొరుకుతుంది. అక్షరాల దేవుడు నేను అద్భుతంగా వాడుకుంటాడు. మరి ఎందుకంటే నీలో ఒక్కొక్కరు సామాన్య వ్యక్తులు మాత్రం కాదు. ఒక్కొక్కరి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏమీ అర్థం కాకుండానే నువ్వు ఇంత అద్భుతంగా భక్తి జీవితంలో నడుస్తున్నావు అంటే, ఇప్పుడు నీకు కొన్ని విషయాలు దేవుడు నేర్పిస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఆలోచించు. ఈ ఉపవాసం అనే తాలూకు జతపరచబడిన తర్వాత మరి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించే. కాబట్టి సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ప్రోత్సాహం తెచ్చుకోవాలి. ఇది నేను మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. నేను చెప్తున్నాను కదా, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలే, నన్ను ఎంతో డిస్కరేజ్ చేసిన వాళ్ళే. ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి పరిస్థితులు ప్రభావితం చూసినాయి. ఎంకరేజ్మెంట్ ఏముండదండి, ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఏముండదు. మరి ఎక్కడికక్కడ మనకి డిస్కరేజ్మెంట్ కలిగించే పరిస్థితులే కనబడతా ఉంటాయి. కానీ దేవుని బట్టి, ఆయన వాగ్దానాలను బట్టి మనము ఎంకరేజ్ తెచ్చుకోవాలి. జరిగిన పరిస్థితులకి నిజంగా చెప్తే కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ విశ్వాస విషయంలో కూడా వాడబద్దలైపోయినంత శోధన కలిగింది నాకు. వాడబద్దలైపోయినంత విశ్వాసం అనే బద్దలైపోయినంత శోధన కూడా కలిగినాయి. దేవుడు వాటి అన్నిటి నుంచి దాటించి ఈ పరిచర్యలు ఈ రీతిగా నిలబెట్టాడు. కాబట్టి నెమ్మదిగా మరి కేవలం వాక్యం చదవడం లేదా సాక్ష్యాలు వింటూ, మరి అవి కూడా మన జీవితాల్లో చదువుతాయి. పుస్తకాలు కేవలం ఆ యొక్క భక్తుల జీవితాలు చరిత్రలు చదువుతూ నెమ్మదిగా నాకున్నటువంటి మరి నాకు గతంలో నేను తెలుసుకున్న విన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుని, ఆ పెట్టుకున్న మాటలే మైండ్లో పెట్టుకుని ఆ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క ద్వారాన్ని నా కొరకు దేవుడు తెరిచాడు. హల్లెలూయా. వల్లించేసినటువంటి ప్రసంగాలు మనం ఏం చెప్పలేకపోవచ్చు, మర్మాలతో కూడా విషయాలు చెప్పలేకపోవచ్చు. కానీ ఇవన్నీ అనుభవ సత్యాలు.
మన ప్రవర్తన, మన బిహేవియర్ చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితం నీ సాక్ష్యంతో. నువ్వు షాప్లో ఉన్నావంటే షాప్లో సాక్ష్యం చెప్పటం కాదు, సాక్షిగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యము చెప్పటం ఒక ఎత్తు, జీవించడం ఒక ఎత్తు కదా. కాబట్టి చెప్తూ నీ సాక్ష్యాన్ని చెప్తూ నువ్వు సాక్షిగా కూడా జీవించాలి. విషయాలు కూడా దయతో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని కొంతమందికి నీకు చేసిన కార్యాలను షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. కాబట్టి మీలో విలువగా దేవుడు అనేక విషయాలలో వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ సహకారం ఏంటంటే విశ్వాసంతో నువ్వు అడుగులు వేయడమే. విశ్వాసంతో అడుగులు వేయడం అంటే దేవుని సన్నిధిలో అనుదినం ప్రార్థించు. నీకున్నటువంటి నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయి. నీ చుట్టూ చదువుకున్నటువంటి కొత్తల్లో గ్లోబ్ దగ్గర పెట్టుకుని మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. దురాత్మని వెళ్ళగొట్టే ఆ యొక్క అధికారం కూడా దేవునికి ఇచ్చాడు. వివేచనతో చాలా జాగ్రత్తగా ఆ ప్రార్థన చేస్తే కుటుంబానికి బట్టి ప్రాంతాలకు బట్టి కూడా వదిలిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తతో విజ్ఞతతో మరి ప్రార్థనా పూర్వకంగా మీ ప్రార్థనా జీవితాన్ని భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోండి. ప్రార్థన చేయకుండా వదిలిపెట్టకండి. మీకు తెల్లవారుజామున లేవడానికి ఇబ్బంది అయితే 12 గంటలకి, రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు ప్రార్థన చేసుకోండి. మొదటి దినంలో మొదటి 3 గంటలు దేవుడి, లేదా తెల్లవారుజామున 3 గంటల నుంచి 5:30 వరకు ప్రార్థన. అలా సాధారణంగా 3 గంటలకు లేస్తే
లోకం అంతా చేసే ప్రార్థనా సమయం 3 గంటలకి. మరి ఆ 3 గంటలకు లేస్తూ అలవాటు చేసుకుంటే పరిశుద్ధులందరూ కూడా లేచి ప్రార్థన చేసేది. యెరూషలేములో కూడా మొదటి బలిపీఠం, మొదటి బలి అర్పణ 3 గంటలకు ప్రారంభించబడుతుంది ఆరాధన. కాబట్టి ఆ సమయం అలవాటు చేసుకుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని సంఘంలో చాలా మంది సపోర్ట్ కూడా, ప్రార్థన సపోర్ట్ కూడా మనకి ఆ టైంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది చేస్తున్నారట 3 గంటల తెల్లవారుజామున 3 గంటలు లేసి, కొన్ని లక్షల మంది. కాబట్టి దేవుని సందులో ఉపవాసం ఉన్న ఈ మెతక తినప్పుడే నీ ఒళ్ళు, నీ యొక్క దేహాన్ని ఉంచి ప్రార్థనకి అలవర్చాలి. అప్పుడు మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ప్రార్థన చేసిన తర్వాత 5 గంటలకు 10 నిమిషాల గ్రూప్ ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఆ ప్రార్థనలు కూడా జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఇంకేదైనా చేసుకుంటాం. దాని తాలూకా ఆ యొక్క ప్రణాళికను చాలా జాగ్రత్తగా సిద్ధపరచుకోండి. దేవునిలో బలంగా ముందు కొనసాగండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు జరిగించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో రూపాంతరపరచబడ్డం కొరకు కొన్ని విషయాలు ఈ దినాన మీకు జ్ఞాపకం చేశాను. రూపాంతరపరచబడే అనుభవాల కొరకు కొన్ని సందర్భాలని ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థనలు ఏకీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఉపవాస ముగింపులు బట్టి దానికి వందనాలు చెల్లించండి. ఈ వారంలో జరిగించుకున్న ఉపవాస ముగింపులను బట్టి సేవకులు మన మధ్యకు నడిపించి, మరి ఆత్మీయ నాయకులు మన మధ్యకు నడిపించి, ఈ రీతిగా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దానికి వందనాలు చెల్లిద్దాం. ఎంత విచిత్రంగా ఉందంటే ఆ కార్యక్రమాలు అయిపోయాక అప్పుడు తగ్గింది తుఫాను. మరి చాలా ఆటంకం, చాలా అడ్డు. మరి దేవుడు ఆ పరిస్థితులన్నీ దాటించి దేవుని కృపలో మరి ఇక్కడ మరి తొర్రేడులో కూడా చక్కటి పరిచర్యలు దేవుడు జరిగించుకున్న విధానాన్ని బట్టి దానికి వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా మోకరించుకున్న మోకరించండి, లేదా అలాగే ప్రార్థనలు ఏకీవించండి. ప్రభా నీ ఆత్మ చేత నింపండి, ప్రభా నీ శక్తి చేత నింపండి. వెత్తబడిన ఆ యొక్క మరి మాటలు ఈ వారం అంతట్లో సేవకులు విత్తిన విత్తనం ఈ దినం కూడా మనం జ్ఞాపకం చేసుకునే అంశాలని మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిద్దాం. ఉపవాస ప్రార్థనలో ఉన్న బిడ్డలు ఎలాగ కొనసాగాలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ఉండగా, ప్రభా మా ప్రార్థన విధానాన్ని మార్చండి ప్రభా అని అడుగుదాం. అందరూ అడగాలి. మీరు ఆశతో ప్రార్థన, మీరు ఎవరు నోరు తెరట్లేదు తల్లి, నోరు తెరవాలి. పొద్దున్న టిఫిన్ చేసి వచ్చారా మీరు? నోరు తెరవాలి. ప్రభా మా ప్రార్థన జీవితం మార్చమని ప్రార్థన చేయండి. మా ఆత్మీయ జీవితం మార్చండి. మా బిహేవియర్, మా ప్రవర్తన విధానం మార్చండి. నీకు తగ్గట్టు మమ్మల్ని మార్చుకోమని ప్రార్థన, నీకు తగ్గట్టు జీవించడానికి సహాయం దయచేయండి. మందిరానికి తగ్గట్టు, సంఘానికి తగ్గట్టు, సంఘ సాక్ష్యానికి తగ్గట్టు మమ్మల్ని పెట్టండి ప్రభా అని అడుగుదాం. ప్రభా తండ్రి, మేము మరి మళ్ళా నిన్ను గురించిన పరిచయం గురించి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి, నేను ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లుగా మా సాక్ష్యం సరిగా నడిపించుకోవడం మాకు నేర్పించిన ఆయన. మా సాక్ష్య జీవితం చాలా జాగ్రత్తగా ప్రభా నడిపించుకోవడానికి కృప దయచేయి తండ్రి. ప్రభా మా జీవితాల్లో నీ చోటు అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు. ఉపవాసం ద్వారా నీ చోటు పెంచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీ కొరకు బలమైన కార్యాలు చేయనట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేయండి. బలమైన కార్యాలు స్థిరంగా నీలో నిలబడడానికి కృప దయచేయండి. ఎటువంటి శోధనలు కలుగుతున్నా, ఈ లోకంలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా నీ కొరకు ప్రభా బలంగా ముందుకు కొనసాగడానికి కృప దయచేయండి. నాగటి మీద చేయి పెట్టి వెనుకదట చూసేవారు దేవుని రాజ్యానికి పాత్రలు కారని దేవుని వాక్యం చెప్తుంది. మరన్నాడు ప్రభా లోకం వైపు, శరీరాశల వైపు, శరీర కార్యాల వైపు తిరిగి చూడకున్నట్లుగా ప్రభు ఒక గొప్ప తీర్మానంలో నడిపించమని ప్రార్థన చేద్దాం. గొప్ప స్థిరతలో నడిపించండి. ఉన్నతమైన ఆత్మీయ స్థితి దయచేయి. నీ మహిమను ప్రతిఫలింపజేసే, అర్థం వల్ల నీ మహిమను ప్రతిఫలింపజేసే నీ సాధనలను మనం మార్చుకోండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మహిమ నుండి అధిక మహిమకు మార్చుకుని నీ పోలికగా మారిపోవడానికి సహాయం దయచేయండి. ప్రభు సహాయం దయచేయండి తండ్రి. అట్టి ఆత్మాభిషేకము ప్రభు నాకు